మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మెల్లిమెల్లిగా తీవ్ర తుఫానుగా మారుతుంది. దాంతో ఏపీలో మరో 2 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ప్రస్తుతం అల్పపీడనం ఉత్తర దిశగా కదులుతుందని, ఒడిశా, పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ తీరాలను వాయుగుండం తాకనుందని అధికారులు తెలిపారు. ఈ ప్రభావంతో ఏపీలోని కోస్తా ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తనుండగా రాయలసీమ జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి కామేశ్వర్ అందిస్తారు. కామేశ్వర్, చెప్పండి. యామిని, చూసుకుంటే మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం నేడు తీవ్ర అల్పపీడనంగా బలపడిందని చెప్పొచ్చు. ఇది ఉత్తర దిశగా కదులుతూ ఒడిశా, పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ తీరాల్లో సోమవారం సాయంత్రానికల్లా ఇది వాయుగుండంగా అయితే మారనుందని అయితే వాతావరణ శాఖ ఇచ్చింది. ఇదే బాధ కూడా గత ఏదైతే ఉందో ఈ 3 రోజుల్లో పశ్చిమ వాయుదిశగా కదులుతూ ఉత్తర ఒడిశా, జార్ఖండ్, ఛత్తీస్గఢ్ గడ్ల మీదకైతే ప్రయాణించే అవకాశం ఈ వాయుగుండం ఉన్నట్టయితే వాతావరణ శాఖ తెలుపుతుంది. దీని ప్రభావంతో ఉత్తర కోస్తా భారీ వర్షాలు ఆదివారం, సోమవారం, మంగళవారం భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని చెప్పి వాతావరణ శాఖ తెలుపుతుంది. దీంతో పాటు రాయలసీమ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని చెప్పి మనకు వాతావరణ శాఖ తెలిసింది. దీని ప్రభావంతో కాకినాడ జిల్లా వ్యాప్తంగా కూడా భారీ వర్షాలు అయితే రాత్రి నుంచి కూడా కురుస్తున్నాయని చెప్పొచ్చు. ఆదివారం, సోమవారం, మంగళవారం కోస్తా జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిస్తే కావున ఈ కాకినాడ తీరం ప్రాంతం వెంబడైతే జాగ్రత్తగా ఉండాలని చెప్పి వాతావరణ శాఖ అయితే ఇప్పటికే ఆదేశాలు అయితే జారీ చేశారు. ఇప్పటికే కాకినాడ జిల్లా వ్యాప్తంగా కూడా మొత్తం కూడా రెడ్ అలర్ట్ అయితే మాత్రం అతి ఎక్కువ తీర ప్రాంతం కలిగి ఉన్నది కాకినాడ జిల్లా కాబట్టి కాకినాడ తీర ప్రాంతం ఇప్పటికే అధికారులు అయితే మాత్రం రెడ్ అయితే జారీ చేసినట్టు తెలుస్తుంది. ఇప్పటికే ఏదైతే కాకినాడ జిల్లా కలెక్టర్ సన్మోహన్ కూడా ఇప్పుడు కూడా సమీక్ష అయితే మాత్రం అధికారులతో సమీక్ష పెట్టి ఎప్పటికప్పుడు తీర ప్రాంతంలో ఆ యొక్క పరిస్థితిని అడిగి తెలుసుకుంటున్నారు. అవసరం అయితే అడిషనల్ సిబ్బందిని కూడా తీసుకుని ఎవరికి కూడా ఎటువంటి ఈ అల్పపీడనం వల్ల ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బందులు కూడా జరగకుండా చూసే పరిస్థితి అధికారులు తీసుకోవాలని చెప్పేసి కలెక్టర్ అయితే మాత్రం చెప్పడం జరిగింది. ఇప్పటికే కూడా పైనుంచి అదే మనం చూస్తూ ఉన్నాం ఇంకా మొన్న ఏదైతే ఉందో తుఫాను ఇంకా పూర్తి స్థాయిగా కోలుకోక ముందే మరొక తుఫాన్ అయితే మాత్రం ఈ దెబ్బ మీద దెబ్బ పడినట్టయితే మాత్రం ప్రజలైతే బెంబేలెత్తుతున్నారు. అంటే గతంలో ఇంకా పూర్తి స్థాయిగా తుఫాన్ అయితే మన కృష్ణా జిల్లా, ఎన్టీఆర్ జిల్లాలో ఫ్లడ్స్ ఇంకా పూర్తి స్థాయి నివారణ చర్యలు కూడా పూర్తి స్థాయి జరిగినప్పటికీ ఇంకా పూర్తి కానప్పటికీ కూడా ఈ మరో తుఫాన్ అయితే మాత్రం మరో అల్పపీడనం అయితే బంగాళాఖాతంలో ఏర్పడింది. ఇది ఇటు అలా ఉత్తర దిశగా అయితే మాత్రం ఉన్నప్పటికీ కూడా ఇటు బంగాళాఖాతం తీర ప్రాంతం అయితే మాత్రం భారీ ఎత్తున అయితే మాత్రం ఎఫెక్ట్ ఉంటుందని అయితే వాతావరణ శాఖ తెలుస్తుంది. ఇప్పటికే తీర ప్రాంతం మొత్తం కూడా ఇటు పోలీసులు అటు అధికారులతో కూడా గస్తీ అయితే మాత్రం కలెక్టర్ పెట్టారు. దీనికి సంబంధించి ఇప్పటికే మొత్తం మత్స్యకారులు ఎవరైతే ఉన్నారో తీర ప్రాంతాలకి వారి ఇళ్ల నుంచి బయటకు వచ్చి రాకూడదని, అదేవిధంగా ఆ వేటకు వెళ్ళరాదని చెప్పేసి కలెక్టర్ ఆదేశించారు. దానికి మత్స్యకారులను ఎవరిని కూడా తీర ప్రాంతాల్లో వెంబడి ఎవరిని సముద్రపు తీరానికి అయితే రానికుండా అధికారులు అయితే చూస్తున్నారని చెప్పొచ్చు. యామిని. రైట్, థ్యాంక్ యూ.